హలో గాయ్స్, ఇప్పుడైతే మేము అదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చెప్పాం కదా, అక్కడికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడి నుంచి అయితే 3.5 కిలోమీటర్స్. అండ్ మా బైక్ చూసారు కదా, ఇంట్లో ఆల్రెడీ పెట్రోల్ లేదు. ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉన్నట్టుంది, అక్కడికైతే వెళ్దాము. 200 కొట్టండి. ఇప్పుడే మనం అయితే పెట్రోల్ అయితే కొట్టించినాము, వెళ్తున్నాం. ఇక్కడైతే ఇంకొక కళ్ళు దుకాణం ఉంది ఇటు సైడ్. అండ్ మేము తాగేది అయితే ఇప్పుడు చూపిస్తాము. మేము కళ్ళు ఎక్కడ తాగుతామో డైలీ అంటే డైలీ కాదు, తాగిపోద్ది అనుకుంటారు ఎప్పుడో ఒకసారి. అంటే ఫన్ కోసం అంటారు కదా, ఆ ఫన్ కోసం తాగేది ఇదే. ఇది కనిపిస్తుంది కదా ఎదురుగా, ఇదే మేము తాగేది. అక్కడ మామూలుగా ఒక ఆంటీ ఉంటుంది అండ్ అంకుల్ కూడా ఉంటాడు. ఈరోజు అంకుల్ ఉంటాడు. భాషాగాడు పెద్ద పులిహోర రాజాగాడు. అదో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మా క్యాంపు, మా సైట్ క్యాంపు. ఆడుకు ఇప్పుడు వద్దులే, మన సపరేట్ ఆ వీడియోలో ఏదో చూపిస్తాను మా క్యాంపు ఏంటి, దాని స్టేటస్ అనేది. ఆ కొండెక్కాలంట. ఇప్పుడైతే మేము కొత్తపల్లి జలపాతం దగ్గరికి అయితే జరుగుతుంది. ఒర్రే, ఈ కుక్కలు చూడు రొమాన్స్ చేసుకున్నాయి సావదంగాలు పట్టుకొని. ఇక్కడ చూడండి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే 3 కిలోమీటర్స్ చూపిస్తుంది, కనిపిస్తుంది అబౌట్ 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా వెళ్దాము, ఇదే ఆ రూటు. మా ఆఫీస్కి అయితే ఇలా వెళ్ళాలి, ఇటు సైడు కొత్తపల్లి జలపాతం వాటర్ ఫాల్స్కి అయితే ఇలా వెళ్ళాలి. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది, గిప్స్ అంటారు కదా, ఆ విధంగా. తెలుసులే, ఐ థింక్ ఇంకా ముందే. అరే ఎవరు లేరే, మొత్తం ఖాళీ ఉంది. రెండు కార్లు ఉన్నాయి, ఎవ్వరు ఇంకా రాలేదు. అంటే ఈరోజు ఏంది ఎవ్వరు లేరే అంటే మనం వస్తున్నామని. ఇది ఒకటి పెడతా ఉండ దిగా. ఎందుకయ్యా సెక్యూరిటీ. ఐటీడీఏ పాడేరు పార్కింగ్ టికెట్స్ అని ఉన్నాయి. బస్సు అయితే 100, కార్ అయితే 50, బైక్ అయితే 20, ఆటో అయితే 30 ఉంది. మంది ఇది బైకే కాబట్టి మనం అయితే 20 రూపాయలు ఇవ్వాలా. ఒకటి చూడండి, ఇక్కడ మనం వీడియో తీసినా మనం అదే పనిగా వచ్చి కూర్చున్నాడు సావదెంగలు పట్టుకొని. వెళ్దాం ఇంకలో, ఏం చేద్దాం. ఒర్రే తగులుతుందేమోనే, దిగో. మా భాషగాడైతే అడుగుతున్నాడు ఆ బ్రోని. అండ్ మా బైక్ ఇక్కడ పార్క్ చేసాము. హాయ్ బ్రో, మహేష్. మీ పేరు? మోహన్ అంట. అదే ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. ఎంత? 20. ఓకే, చూడు డిస్కౌంట్ ఇవ్వు. మా వాడు ఇదిగో మంచిగా ప్రమోట్ చేస్తే వస్తారు చాలా మంది. డిస్కౌంట్ ఉండదు. ఇదా ఎవరు లేరు, ఖాళీగా ఉన్నారు మా ఇద్దరు. నువ్వు 20 తీసుకుంటావు. మళ్ళీ దీనిలో కండిషన్స్ ఉన్నాయండి. అయ్యో, 3-4 గంటలే దాటి ఉంటే మళ్ళీ అక్కడ రాశారు, కానీ ఇక్కడ ఎలా చేయలేదు. ఎంతసేపు ఉన్నా ఫిక్స్డ్ 20. అదే రాశారు కదా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 1 year అవుతుంది. 1 year నుంచా? ఇది ఎప్పటి నుంచి ఫేమస్ అయింది లొకేషన్ అనేది? అంటే అప్పుడు నాకు తెలీదు. చాలా మీది లోకలేనా? లోకల్. ముందు మీరు ఇక్కడ వచ్చి ఈత కొట్టేవాళ్ళ? ఈత కొట్టేవాళ్ళ. అక్కడ రాయి ఉంటది, అక్కడ జారే వాళ్ళ బాగుంటది. అవునా? ఓకే. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి తక్కువగా ఉంటారు. ఓకే. నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో అయితే బాగా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటుందా? ఎప్పుడు కంటిన్యూగా ఉంటుంది. 365 days మొత్తం ఉంటుంది. అంటే ఈ టైంలో అయితే కొద్దిగా వాటర్ తగ్గుద్ది అన్నమాట. ఈ టైంలో వాటర్ తగ్గుద్దా? కాకపోతే వెచ్చగా ఉంటది కదా. వెచ్చగా ఉంటది, చల్లగా ఉంటది, కూలింగ్ గా ఉంటది అన్నమాట కిందకి వెళ్తే. ఇప్పుడు ఈ ఏరియాస్ లో లోకల్ వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మేము బయట నుంచి వచ్చాము, మేము బైక్ వేసుకొని వచ్చాం కాబట్టి మీరు తీసుకున్నారు. లోకల్ వాళ్ళకి ఫ్రీయేనా ఈ ఏరియా? లోకల్ వరకు తక్కువ ఉంటది. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఫ్రీయే, అక్కడ కూడా టికెట్ ఉంటుంది. అక్కడేమో ఈచ్ వన్ 60 రూపీస్. లోకల్ వాళ్ళకి అయితే 30 అనమాట. ఇప్పుడు పైన ఇంకో టికెట్ ఉంటుందా? ఉంటుంది. ఓకే ఓకే.
సరే అండి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఇక్కడ నుంచి ఎంత దూరం? 200 meters అంట. ఇక్కడ చూడండి మార్నింగ్ 8:30 to 4:30 వరకే అంట ఎంట్రన్స్ ఫీజు. ఇక్కడ వెహికల్స్ అనేది ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంది. ఆడ కట్టాను, నేను కట్టాను. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మొన్న ఇదే వాటర్ ఉంటుంది కదా సీజన్లో, ఆ సీజన్లో అన్ని షాప్స్ అన్నీ పెట్టుకొని ఉంటారు వరుసగా. బ్యాంబూ చికెన్స్ అన్నీ ఏడే అమ్ముతారు, అన్నీ ఉండేవి. అన్నీ ఏడే ఉంటాయి. బట్ మేము నాన్ సీజన్లో వచ్చాం కాబట్టి ఇవి చూసుకుంటా వాళ్ళు కట్లు, ఈ కట్లు ఎండిపోయినాయి, ఈ కట్లు చెదులు పట్టినాయి, అది ఇదని. అండ్ ఇప్పుడైతే మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. వెళ్దాం పదండి. ఎవరు లేరు ఇక్కడ. ఆ చెట్లు, ఆ పొట్లు, ఈ సైడ్ అంతా కాయలు వచ్చే విధంగా ఉంది. ఇది చూసారా పాకలు? ఇక్కడ చూడండి మామూలుగా టీ టైం అనేది వీళ్ళు టీ హోమ్ పెట్టేసినారు. వుడెన్ కాటేజెస్, మోడల్ స్పెషల్ బెల్లం హల్వా. ఇక్కడైతే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట. పలహారశాల అంటే కాఫీ మరియు అంటే తినేదే కదా పలహారశాల అంటే, భోజనం హోటల్ అంట. ఐ లవ్ కొత్తపల్లి అని ఉంది. అక్కడికి వెళ్ళి అయితే ఒక ఫోటో అయితే తీసుకుందాం ఇప్పుడు. అది చూడండి డ్రెస్ చేంజింగ్ రూము. అండ్ ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటారు లోపలికి వెళ్ళడానికి. మా భాష కూడా టికెట్ తీసుకోవా? చూడండి ఎప్పుడు వచ్చినా మమ్మల్ని మాకే బొక్క పెడతా ఉంటాడు మా భాష సావధాంగాలు పట్టుకొని. ఐ లవ్ కొత్తపల్లి. ఇప్పుడైతే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి టికెట్స్ అడల్ట్స్ 60 అండ్ చైల్డ్ 30 ఉంది. టైమింగ్స్ ఏనా 9 to 5 తర్వాత అలో లేదా? డిస్కౌంట్ ఏరా? మీ పేరు? కృష్ణ. కృష్ణ అంట ఆయన పేరు. డిస్కౌంట్ అడిగితే ఇవ్వడం లేదు, పర్లేదులే. లోకల్స్కి డిస్కౌంట్ ఉందంట 30 రూపీస్ అంట కదా. మేము లోకల్సే జీమాడుగులో ఉంటాం. ఒక 4 years వరకు రోడ్డు వరకు వెళ్ళాం మేము. మా భాష అయితే నెగోషియేట్ చేస్తున్నా కానీ అబ్బా బ్రో తగ్గేట్టుగా లేడు. తీసుకున్నాము, BIT రాసినాడు, చిల్లర లేదని, మళ్ళీ వచ్చేటప్పుడు ఇస్తారంట. అండ్ ఇప్పుడైతే మనం దాని లోపలికి అయితే వెళ్తున్నాము గాయస్. ఇప్పుడైతే కొత్తపల్లి దగ్గర అయితే వచ్చేసాము. ఐ లవ్ కొత్తపల్లి. కొత్తపల్లి కదా, ఐ లవ్ కొత్తపల్లి. నేను భాష అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. వెళ్దాం మరి, లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మామూలుగా అయితే ఇక్కడ టికెట్స్ ఇస్తే ఇక్కడ టికెట్స్ అనేవి కలెక్ట్ చేస్తారంట ఈ ఏరియాస్లో. ఎవరు లేరు, అయినా మేము వెళ్తున్నాము. ఊరిని జీసస్కి ఏళ్ళు తీసేసినారా అటు సైడ్ ఇటు సైడా? ఏం వాళ్ళు ఉన్నారా నాయన, వచ్చేవాళ్ళు హ్యాపీగా చూసుకోకుండా. ఇది చూడండి ఎలా బొమ్మలకి ఎలా చేసేస్తున్నారు. నేను భాష అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. ఓరే ఎటు వెళ్ళినా ఆడికి వెళ్ళాల్సింది. ఒక రౌండ్ వేద్దాం. ఇది చూడండి బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్. ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ 100 ఎంతమంది అడుగు పెట్టారు ఈ బ్రిడ్జ్ మీద? నా అడుగు పడింది. నా రాకతో ఈ బ్రిడ్జ్ కలకల్లాడిపోతుంది. ఇదంతా మురుగ్గా ఉంది వాటర్. ఈ వాటర్ అంతా నేను ఏదో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే బీభత్సంగా అనుకున్నాను, అంతా మురికి నీళ్ళు. కానీ చూడండి దీనికి 60 రూపాయలు దొబ్బినాడు మా దగ్గర. మోసపోవడం మా నైజం అనే విధంగా చేసేసినారు వీళ్ళందరూ. ఈడైతే ఈ ప్లేసెస్ అయితే బాగా కట్టుకున్నారు. సౌండ్ చూసారా వాటర్? అది అక్కడ వరకే అబ్బా, ఆడవరకే, ఆ నుంచి చూడడానికి అంతే. అక్కడ నుంచి లోపల రావచ్చు, అక్కడ దారి ఉంది, లోపలికి వచ్చి నువ్వు అక్కడ ఫోటోలు దిగొచ్చు. అవునవును, అదో అక్కడ కనిపిస్తుంది కదా,
ఆ నుంచి అలా వే ఉంది కదా, ఆ వేలో అలా వచ్చి అక్కడనే ఆ చెట్టు వెనక నుంచి దారి ఉంది, ఆడికి వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు ఆ ఏరియాస్లో. బట్ మా చెప్పింది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త అని అయితే చెప్పారు. సో మేము అయితే ఇప్పుడైతే దిగాలనుకోవట్లేదు. నేను ఏంటంటే అయ్యో ఇక్కడ బాగుంది వాటర్ ఫాల్స్ చూడండి. మన ఇంటి దగ్గర ఏర్లు సైడ్ అయితే నార్మల్గా ఈత ఆడుకుంటాం, ఇక్కడ ఏదన్నా ఒక లొకేషన్ చూడాలన్నా కానీ డబ్బులు పెట్టి లొకేషన్కి రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మెయిన్ అంటే లొకేషన్స్, ఇలాంటి లొకేషన్లు అంటే మన సైడ్ అంతగా బీభత్సంగా ఉండవు కదా. సో దానికోసం ఒక కారణంతోనే ఇక్కడికి రావాలంతే. వచ్చి 2-3 రోజులు ఉండే సంపాదించిందంతా ఇటు పోతే ఇంకొని పోవాలి కాబట్టి ఇలాంటి లొకేషన్కి అయితే రావాలి. ఎవరైనా ఇలాంటి ప్లేసెస్లో 1-2-3 డేస్ గడపడం గొప్ప అనుకుంటారు. మేము ఏకంగా 4 years 5 years గడపడానికి అయితే వచ్చాము, ఎందుకంటే ఇక్కడ మేము జాబ్ చేయడానికి వచ్చాం కాబట్టి. అండ్ నాది మా భాష మొక్కలు చూసి దొంగనా కొడుకులు అనుకుంటారేమో, మేము దొంగనా కొడుకులు కాదు, మంచినా కొడుకులమే. ఈ ఏరియాస్లో మేము జాబ్ చేయడానికి వచ్చాము. అంటే వీఆర్ సివిల్ ఇంజనీర్స్, మా సర్వేయరు, బ్రిడ్జ్ ఇంజనీరు. అండ్ ఈ లొకేషన్లో జాబ్ రావడము ఒక గొప్ప విషయము. ఇలాంటి ఒక న్యాచురల్ అండ్ నేచర్లో నాకైతే ఈ ఏరియాస్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉండదు. ఇలాంటి లొకేషన్ డబ్బించుకొని రావాలి. మేము ఫ్రీగా 4 years 5 years గడపడానికి అయితే వచ్చాం. అని చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్. చూడండి ఆడైతే స్నానం అయితే చేస్తున్నారు. పదా కాడైపోమా భాష ఇక్కడ నుంచో పెట్టి ఫోటో తీస్తా. మెయిన్లే యువతలు పట్టుకో, యువతలు అవుతుందా? ఇదే అండి, ఇదే ఆ వాటర్ ఫాల్స్, ఇదే ఆ వాటర్ ఫాల్స్. అటుపా ఇక్కడ చూడండి వాటర్ ఆ పైన లొకేషన్ కంటే ఆ లొకేషన్ కంటే ఇక్కడ కింద అయితే చాలా బాగుంది. రే పక్కరా వీడియో తీస్తా ఉంటావు, దొబ్బుకొని వస్తున్నావు చూడు. నుంచి వాటర్ కిందకి వచ్చి సౌండ్ చూసారా ఎంత ఎక్కువ సౌండ్ వస్తుందో. అండ్ ఈ కనిపిస్తున్నాయి కదా అవి ఏంటో పిచ్చి చెట్లు అనుకోవద్దు, అవి కొండ చీపుర్లు. ఇటు సైడ్ అంతా అవే యూజ్ చేస్తారు చీపురు కట్లకి. మనం అయితే చీపురు పుల్లలు యూజ్ చేసే వాళ్ళం, వీళ్ళైతే చీపురు కట్టలు అయితే అలా ఉంటాయి. ఆ పైన ఉన్న దాంతో అదంతా యూజ్ చేస్తారు. అండ్ సౌండ్ లిటరల్లీ చాలా అంటే చాలా హైగా ఉంది. పెట్టా ఇంకా 2-3 పెట్టా ఫ్రీగా. చూడండి మా సార్ని, ఇతను రవిసార్ స్టిల్ అని మా సార్ని హేళన చేస్తున్నారు. రవి సార్ వచ్చిన తర్వాత అయితే చూపిద్దాం. చూడండి సార్ మిమ్మల్ని లిమిటేట్ చేస్తున్నారు మన భాషా గారు అనే విధంగా చెప్తాను. అక్కడ చూసారా, అక్కడ చూసి ఎంత గబ్బుగా ఉన్నాయి వాటర్, ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి వాటర్. అంటే అక్కడ చీకులు ఇక్కడ చీకులు ఏమో అమ్ముతారేమో కానీ అందుకే ఈ లొకేషన్ దానికి తగ్గట్టు రెడీ చేస్తున్నారు. అక్కడెక్కడో స్టార్ట్ అయిన వాటర్ అక్కడి నుంచి ఇలా అంతా ఫ్లో అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అవి ఎక్కడికి వెళ్తున్నాయో మాకైతే తెలియదు. నాకు అప్పుడప్పుడు ఒక కోరుకుండేది, అంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి తెలుసుకుందామని. అది ఎన్నో మలుపులు తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి అన్నీ ఒక చోటుకైతే వస్తాయి కదా, అవి లాస్ట్కి ఎక్కడికి కలుస్తాయని తెలుసుకోవడానికి చాలాసార్లు అనుకున్నాను, బట్ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఖచ్చితంగా ఒకసారి అయితే అదైతే ట్రై చేస్తాను. అక్కడ చూడండి కూర్చోడానికి అయితే భలే ఉంది ప్లేస్. ఈ చెట్టు ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళిపోయింది. అదైతే ఆ ఏరియా అయితే బాగుంది కూర్చోడానికి. ఇదే ఆ ఏరియా మొత్తము ప్రజెంట్ అయితే. మేము పైనుంచి చూపించాం కదా ఇంతకుముందు, ఆ పైనుంచి అదే ప్లేస్ అయితే ఇక్కడైతే ఉంది. హాయ్ బ్రో,
తెలుగా తెలుగు हिंदी किधर से आया వైజాగా తెలుగు వాళ్ళేనా చూడండి లొకేషన్ అయితే. అండ్ ఇక్కడ అంతా వాటర్ అయితే మంచిగా వెళ్తున్నాయి. పిల్లోడు అయితే పైకి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైజాగా లోకలేనా? వీళ్ళైతే వైజాగ్ వాళ్ళే అంట. ఇక్కడైతే తుమ్ము లేపుతున్నారు, అరుస్తా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అక్కడ ఎవరో ఉంటారు. అండ్ ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే. ఇప్పుడైతే వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, కానీ సీజన్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయంట ఇక్కడ విన్న ప్రకారం అయితే. అండ్ ఇప్పుడు మన సైడ్ ఏంటంటే మే, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్ ఈ టైంలో ఏంటంటే ఎక్కువ ఎండలు అయితే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ మొత్తం వర్షాలే నాన్ స్టాప్ ప్రతిరోజు అనేది. అండ్ చూసారా ఈ వాటర్ అనేది ఫ్లో వెళ్ళిపోతూనే ఉంది. అది వెళ్ళే అంటే మనం అంటాం కదా కొంత ఇది మనసు వెళ్ళే ప్రతి చోటకి ఏదో తుసిపోయిన డైలాగు అదే. మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళలేడు అనేదో డైలాగ్ ఉంది ఊపిరిలో. అలాగే వాటర్ వెళ్ళే ప్రతి చోటుకి మనం వెళ్ళలేము. ఇది బ్లాక్ 2 అంటే ఏంటంటే బ్లాక్ 1 దాకానే మనకి ఎంట్రీ. బ్లాక్ 1 తర్వాత మనకైతే ఎంట్రీ లేదు, ఎందుకంటే అది రిస్కీ ఏరియాస్ కాబట్టి. అటు సైడ్ అయితే అది అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే డెడ్ ఎండ్ ఇంకంతే. ఆ కిందకి డౌన్ అయితే ఉంటుంది, అక్కడికైతే మనకైతే అలౌ లేదు. సో మనము యూటర్న్ తీసుకొని ఇంకెళ్ళిపోవాలి. ఆడికైతే వెళ్దాం ఆ లాస్ట్ వరకు, ఆడ వరకు అయితే వెళ్దాం. సో ఆ తర్వాత అయితే ఇంకా వెళ్ళలేం. బ్లాక్ 1 తర్వాత అలౌ లేదు. అదే చూడండి గృహ. ఇది బుర్రా కేవ్స్ కాదు, మామూలు కేవ్సే, చిన్న కేవ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ అంతా ఎంత మురిగ్గా ఉండదు కదా నీళ్ళు. చూడండి చేతిలో ఇవన్నీ మురికి నీళ్ళు కాదు, అలా అనిపిస్తున్నాయి అంతే. అండ్ మా భాషని కథల్లా కొడుకని ఊరికాను. అక్కడ చూడండి అక్కడ ఎంత ఉంది ఆ గడ్డ. ఆడికి వెళ్ళి వీడియోస్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి నేను వీడియో తీస్తున్నాను ఒక జోబుల్లో చెయ్యి పెట్టుకొని. కింద పెట్టుకో చెయ్యి ఎత్తుకొని. ఏడా జగన్ మామయ్య. ఇదండి ఇతను అసలైన ఓవర్ యాక్షన్. కానీ ఆ అద్దాలు అదంతా చూసి ఇతన్ని మంచోడు అది ఇది అనుకుంటారు. పెద్ద లపంగిరిగిరి అడుగుతారు. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆడ స్కిడ్ అవుతుంది. స్కిడ్ అయినా అనుకో నీకు ఈత వచ్చా? మా సైడు వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి కానీ. అండ్ ఫస్ట్ టైం నేను ఒక చోటికి, ఇప్పుడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంది కదా, డబ్బు ఇచ్చి లోపలికి రావడం అనేది ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు అయితే మేము ఎప్పుడు డబ్బు ఇచ్చి అయితే రాలేను, ఇదే ఫస్ట్ టైం వచ్చాము. బట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఓకే, బట్ 60 అనేది ఎక్కువ, ఒక 30 రూపీస్ ఎక్కువ ఈ లొకేషన్కి అయితే. బట్ 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. పైన మళ్ళీ సపరేట్గా వెహికల్స్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు. అరౌండ్ 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్ అనేది వెళ్ళిపోతుంది ఒక వెహికల్ ఉంటే మాత్రము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ అంత గొప్పగా అనిపించడం లేదు, బట్ ఓకే ఇష్ అనే విధంగా అయితే అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. అండ్ ఇటు సైడ్ మెయిన్ ఏంటంటే మన సీజన్లో అయితే రావాలి గైస్. అంటే ఇప్పుడు వింటర్ సీజన్స్లో అయితే రావాలి. సమ్మర్లో వచ్చామనుకో వేస్ట్. ఇప్పుడేం పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు కానీ, బట్ వింటర్లో వస్తే చాలా బాగుంటుందని అయితే నాకైతే అనిపించింది. లొకేషన్స్ అయితే పర్లేదు. ఇటు సైడ్ ఈ ఉగాది టైంలో ఏంటంటే ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది కాబట్టి యూ ఫీల్ సంథింగ్. నువ్వు ఒక నేచర్లో ఉన్నావని అయితే ఖచ్చితంగా అయితే ఫీల్ అవుతావు. ఆ విధంగా ఫీల్ అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా రావచ్చు.
అండ్ ఇప్పుడైతే మేము ఒక వీడియో కోసం అయితే వచ్చాము, ఎలా ఏంటి అనేది, అలా అసలు ఎలా ఉంటుంది. ఎందుకంటే నేను కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి ఇంతవరకు అయితే రాలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే ఈ ప్లేస్ పర్లేదు అనిపించింది. నీకు ఎలా అనిపించింది భాష? ప్లేస్ బాగానే ఉంది, కాకపోతే అది స్టిల్ పెట్టు ఇంకోటి. నెక్స్టా ఎలా వచ్చింది నాకు తెలియదు. ఎలా ఒకలా పెట్టు, కింద పట్టుకో. ఓకే సిగ్గు యూ సిగ్గింగ్ రే. ఓకే వెళ్దామా? ఈ కిందికి దిగడమేమో కానీ ఎక్కడమైతే దోలు తీరిపోతుంది, ఆ పైకి ఎక్కాలి ఇప్పుడైతే. గాయస్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఇది, దీని ఒక సిచ్యువేషన్. ఇప్పుడైతే సమ్మర్లో అయితే వేస్ట్ గాయస్, అంటే పెద్దగా అయితే వాటర్ ఏం లేదు. వింటర్లో అయితే చాలా ఎక్కువ వాటర్ ఉంటాయంట. ఈ లొకేషన్లో నాకు అనిపించింది ఏంటంటే మనిషి ప్రశాంతంగా ఉండడానికైతే ఈ లొకేషన్కి అయితే రావచ్చు. అంటే కొంతమంది డిప్రెషన్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే రావచ్చు ఎంజాయ్ చేయడానికి. అండ్ నార్మల్ పీపుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ అంత ఎంజాయ్ చేసేదానికి కూడా ఏం లేదు కాబట్టి చెప్తున్నాను. కిందికి దిగేటప్పుడేమో కానీ పైకి ఎక్కేటప్పుడైతే దోలు తీరిపోతుంది, ఎందుకంటే ఎన్ని ఎక్కాలి మళ్ళీ స్టెప్స్. అండ్ నా ఒపీనియన్గా, ఎందుకంటే నా హార్ట్ ప్రశాంతంగా ఉంది కాబట్టి చెప్తున్నాను, నాకు ఈ ప్లేస్ అనేది ఓకే అనిపించింది, పెద్ద తోపు అనిపించలేదు. అండ్ మళ్ళీ ఇంకోసారి అయితే ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా వింటర్లో అయితే వస్తాము. అండ్ మే నెలలో కూడా ఇక్కడ ఏంటంటే ఫుల్ వర్షాలు ఉంటాయంట, వీలైతే ఆ టైంలో కూడా వచ్చేదానికైతే ట్రై చేస్తాను. అండ్ ఓకే గాయ్స్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బై బై. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ యొక్క సపోర్టే మమ్మల్ని ముందుకు నడుపుతుంది. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. వాటర్ సౌండ్ వస్తుంది కదా, అది చెవులు మూసుకొని ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఆ సౌండ్ లిటరల్లీ అదేదో తెలియని ఒక ఫీల్ అయితే జనరేట్ చేస్తుంది, రిలాక్స్ మోడ్ అనేది నాకైతే అనిపించింది ఇక్కడైతే ఈ ప్లేస్లో. ఇక్కడైతే ఒక అన్నోళ్ళు ఉన్నారు, అన్నోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? చెన్నైయా? హిందీ ఇంగ్లీష్ మాలూమ్. ఓకే, హౌ యూ నో దిస్ లొకేషన్? I came with a friend who has a cultivation here. Okay. That's how I know. You like the location or not? Very much. I think Chennai has already beach, right? Pardon? Yeah, we have a big beach. Compared to there and here, which one you like more? It's a very difficult question. When I am in Chennai, I like the beach more. Okay. And when I'm here, I like the hills and the falls. But in Chennai, there is too much hot, right? This is summer, right? Right. Here too much cool now. Yeah, You enjoy a lot, right? True. Yeah. Thank you so much. Your good name, please? Sridhar. Sridhar. I run a tourism company. I hope to bring some people from Chennai here. Definitely. My only suggestion is there is too much plastic. Okay. If we can reduce, it will be a wonderful place for us. Okay. Definitely one day everything happen here. Sure. Thank you so much, guys. మామూలుగా టికెట్స్ ఇస్తారు కదా, అక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, ఆ టికెట్ కౌంటర్ అని అడిగాను. ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఈ నాన్ సీజన్ కదా, నాన్ సీజన్లో 100 to 200 మెంబర్స్ అయితే వస్తారంట. అదే సీజన్ అయితే అరౌండ్ 10,000 పీపుల్ అయితే ఇక్కడ ఉంటారని అయితే చెప్పాడు పర్ డేకి. అండ్ ఆ విధంగా చూసుకుంటే ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే ఏ విధంగా జనం వస్తున్నారు అనేది ఇంకా చెప్పనవసరం లేదు. సీజన్కి నాన్ సీజన్కి, ఇప్పుడు నాన్ సీజన్ కదా, అంటే జనాలనే తక్కువే నాన్ సీజన్లో, బట్ సీజన్లో ఏంటంటే అంతమంది రావడం వల్ల ఏంటంటే ఈ యొక్క టూరిజం ప్లేస్ అనేది చాలా డెవలప్ అవుతుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ మాట అతను చెప్తానే. ఈ ప్లేస్కి ఇంతమంది వస్తున్నప్పుడు ఇక్కడున్న ఇవన్నీ డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి వాష్రూమ్స్ కూడా మళ్ళీ చాలా మురికిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ పాండ్ ఉంది కదా, అంటే ఇప్పుడు నార్మల్ సీజన్స్లో అయితే ఇలా ఉన్నాయి. డెవలప్ చేయాలి ఇంకా బాగా, ఎందుకంటే అంతమంది జనాలు వస్తున్నప్పుడు అట్లీస్ట్ మినిమం ఉండాలి కదా ఇక్కడ వచ్చే వాళ్ళకి. మళ్ళీ ఈ ప్లేస్కి అయితే వచ్చాము. వాటర్ చాలా తగ్గిపోయినాయా? తగ్గిపోయింది సార్. నువ్వన్నా చెప్పాలి కదా, కొన్ని లోటలన్నా పోయాలి కదా అక్కడ తక్కువైనప్పుడు. ఏమి వస్తాం అక్కడ.